కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్కి ఇది మంచి గుడ్ న్యూస్. ఎవరైనా కళ్యాణ్ తనుజ ఫ్యాన్ ఈ వీడియో చూస్తే మాత్రం ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ కొడితే మీలాంటి ఫ్యాన్స్ అందరి దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వాళ్ళు ఒక కొత్త షోకి రాబోతున్నారు, ఇది కన్ఫర్మ్ న్యూస్. ఆ షో వచ్చేసి కుక్ విత్ జాతిరత్నాలు. చాలామంది దీన్ని నమ్మరు, వాళ్ళు వస్తున్నారంటే, కానీ నిజం. వీళ్ళు కుక్ విత్ జాతిరత్నాలు అనే కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2కి వస్తున్నారు. వాళ్ళు దాదాపు 3 months 4 months అవుతుంది బిగ్ బాస్ అయిపోయి. వాళ్ళ కోసం అందరూ ఎదురు చూశారు, ఏ షోలోకి వస్తారు, ఏదైనా షోకి వస్తే బాగుండు అని. బీబీ జోడీ సీజన్ 2కి వస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది కుదరలేదు. మరి అన్వాంటెడ్ రీజన్స్ వల్ల వాళ్ళిద్దరూ చేయలేకపోయారు. కళ్యాణ్ అయితే గెస్ట్గా ఒక పర్ఫార్మెన్స్ చేశాడు, కానీ తనుజను మాత్రం చూడలేకపోయాం. అప్పుడప్పుడు మన బీబీ ఉత్సవంలో, సంక్రాంతి వేడుకల్లో వీళ్ళిద్దరిని కలిసి చూసాము. అది చాలా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ బాండింగ్, వాళ్ళ రిలేషన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇన్ని సీజన్లలో ఇద్దరు కంటెస్టెంట్స్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఇలా ప్రతి స్టేజ్ మీద వాళ్ళ బాండింగ్ గురించి మాట్లాడడం, షేర్ చేయడం హైలైట్ నిజంగా. మన పరివారం అవార్డ్స్లో కూడా తనుజ కళ్యాణ్ గురించి మాట్లాడడం, ఈ అవార్డును కళ్యాణ్తో పంచుకుంటే బాగుంటుంది అనడం, నిజంగా వీళ్ళ బాండ్ ఎంత మంచిదో, ఎంత ప్యూర్దో మనకు అర్థమవుతుంది. దీన్ని చాలామంది నెగిటివ్ చేశారు, అయినా వాళ్ళైతే ఎక్కడ కూడా వాళ్ళ బాండ్ మధ్య ఎలాంటి ఇష్యూ రాలేదు. ఏ నెగిటివిటీని, ఈ ఫ్యాన్ వార్స్ని పట్టించుకోలేదు వాళ్ళు. అది చాలా ఏమంటారు, చాలా గుడ్ థింగ్, చాలా మంచి పని చేశారు వాళ్ళు మాత్రం. ఎట్టకేలకు వాళ్ళైతే కుక్ విత్ జాతిరత్నాలు అనే షోకి రాబోతున్నారు. ఇద్దరు కూడా కుక్ లాగానే ఈ షోలో ఉండే ఛాన్స్ ఉంది. లేదు, కొందరు ఏమంటున్నారు తనుజ హోస్ట్గా ఉంటుంది అంటున్నారు, కానీ హోస్ట్గా ఆల్రెడీ ప్రదీప్ అయితే ఉన్నాడు. హోస్ట్ వచ్చేసి ప్రదీప్, అండ్ జడ్జెస్ వచ్చేసి ఆలీ గారు, అండ్ శ్రీదేవి, హీరోయిన్ శ్రీదేవి గారు, అండ్ అరుణముచర్ల గారు, అండ్ సంజయ్ తుమ్మ గారు. వీళ్ళు నలుగురు అయితే జడ్జెస్. వీళ్ళు ఫుడ్ని టేస్ట్ చేసి మార్క్స్ ఇస్తారు. మార్క్స్ ద్వారా ఎలిమినేషన్స్ ఉంటాయి. ఇందులో ట్విస్ట్ ఉంటుంది, కామెడీ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అవినాష్ ఉన్నాడు, జబర్దస్త్ రాకేష్ ఉన్నాడు, మన కమెడియన్ హరి ఉన్నాడు, ఇమ్మాన్యుయల్ ఉన్నాడు, కళ్యాణ్ తనుజతో పాటు డీమాన్ రీతు కూడా రాబోతున్నారు. డీమాన్ కుక్క, రీతు మరి ఎంటర్టైన్మెంట్ రోల్లోనే ఉండబోతుంది. రీతు, తేజస్విని గౌడ, పల్లవి గారు, ఇలా చాలామంది వస్తున్నారు. అలా మేజర్ హైలైట్ తనుజ కళ్యాణ్. అద్భుతంగా ఉంటుంది. సాటర్డే అండ్ సండే 2 episodes టెలికాస్ట్ అవుతాయి ఎవ్రీ వీక్. ఇది April 4th లాంచ్ కాబోతుంది. ఎవరైతే కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్కి మాత్రం ఇది నిజంగానే మంచి న్యూస్. డీమన్ రీతు ఫ్యాన్స్ కూడా, ఎవరైతే వాళ్ళని మిస్ అవుతున్నారో బిగ్ బాస్ తర్వాత, వాళ్ళకు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. మన కళ్యాణ్కైనా తనుజకైనా వాళ్ళకు కూడా. మరి చూద్దాం. కానీ డీమన్ అయితే ఇక్కడ ఏంటంటే, డీమన్ చాలా బాగా కుక్ చేస్తాడు. బిగ్ బాస్ సీజన్ 9లో ఎలా చేస్తాడో తెలిసిందే. మరి ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాల్లో ఏం చేస్తాడో చూద్దాం.